హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఓం కుకింగ్. ఇక ఈరోజు బీరకాయ పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక బీరకాయ పొట్టు కొంతమంది పడేసుకుంటారు, కానీ ఇది పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇవి బీరకాయలు కూడా వేసిన, ఇక పచ్చిమిర్చి ఒక బాగానే ఉన్నాయి. పచ్చిమిర్చి, ఇక కరివేపాకు, కొత్తిమీర కొంచెం, కొంచెం నూనె పోసుకుంటున్నా. ఇక కొంచెం శనగపప్పు, పచ్చెనగపప్పు, ఇక కొంచెం మినపప్పు, ఇంకో కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నా. మిక్సీ పట్టాలి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు, మనం రోట్లో అయినా నూరుకోవచ్చు. ఇక ఇవి తీసేస్తున్నా. ఇక ఇంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా బీరకాయ వేసుకుంటున్నా. ఇక బీరకాయ, పచ్చిమిర్చి రెండు వేసేసుకుంటున్నా. ఇలా ఇది కొంచెం వేగాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు, చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత వేస్తా. ఇది కొంచెం వేగిన తర్వాత ఇక ఇది కొంచెం నూనెలో వేపుకున్నా. ఇక చింతపండు ఒక 2-3 రెక్కల చింతపండు, ఇక కొంచెం తగినంత ఉప్పు, ఇక కొంచెం పసుపు, బాగుంటుంది. వేడివేడి అన్నంలా తింటే చాలా బాగుంటుంది. బీరకాయ పొట్టు పడేసుకోవద్దు. ఈ బీరకాయ కన్నా ఈ పొట్టునే విటమిన్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఇది ఒక నిమిషం ఇట్లా కొంచెం తొందరగా అయిపోతుంది. ఒక 2-3 నిమిషాలు నూనెలో వేపుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది. ఇది కొంచెం చల్లగా అయినాక మిక్సీ పట్టుకొని పోపు వేసుకుంటే అయిపోతుంది. ఒక 2 నిమిషాలు చల్లగా. కానీ ఇక ఇది మిక్సీ పట్టుకున్నా. ఇగో మిక్సీ పట్టుకున్నా. కొంచెం దొడ్డు బొడ్డు పట్టుకోవాలి. మనం రోట్లో ఎట్లా నూరుకుంటాము పచ్చగా నూరుకుంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నా, కొంచెం నూనె వేస్తున్నా. ఈ పావుతో సగం వేసిన. కొంచెం జీలకర్ర రావాలి. ఇక కొంచెం ఇంగువ, ఎండుమిర్చి,
ఇక కరివేపాకు, ఇది బంద్ చేస్తున్నా. చాలు చెంచా. బీరకాయ పొట్టు ఎప్పుడైనా కానీ పడేసుకోవద్దు, పచ్చడి వేసుకుంటే బాగుంటుంది. మంచిగా వేడివేడి అన్నంలో మనకు నోరు బాగలేకుండా బాగుంటుంది చాలా. కొంచెము రోట్లో నూరుకున్నట్టు కచ్చాపచ్చగా నూరుకుంటే బాగుంటుంది. పోపు బీరకాయ పచ్చడి. బీరకాయ పచ్చడి ఫ్రెండ్స్ ఇట్లా చేసి పెట్టుకోండి. మనకు నోరు బాగాలేనప్పుడు వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది చాలా. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చేసుకొని చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎట్లుందో. బాయ్.